అసలు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గూడా చాలామంది చాలా హెల్తీగా ఉంటారు సార్. వాళ్ళు జిమ్ జెయ్యరు, ఎలాంటి డైట్ ఫాలో అవ్వరు. చాలా నార్మల్ టిప్స్, చాలా నార్మల్ రొటీన్‌ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అసలు అలా సాధ్యమవుతది అనంటారా? చిన్న చిన్న టిప్స్ తోటే మీ హెల్త్ అనేది సెట్ అయితది. ఓకే. పెద్ద మెడిసిన్స్ తోటి సెట్ కాదు. హ్మ్. మీకు ఏదైనా బిగ్ మెడిసిన్ వేరే పవర్‌ఫుల్ మెడిసిన్స్ ఏసుకున్నారనుకోండి మీ బాడీ వీక్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. హ్మ్. టెంపరరీగా రీబ్యాక్ అయినా సరే హ్మ్. కన్సిస్టెన్సీ‌గా వీక్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. ఓకే. సో, స్మాల్ స్మాల్ స్టెప్స్ ఎందుకంటే గనక ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలో గూడా బాడీలో ఒక డాక్టర్ ఉంటాడు. హ్మ్. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అంటారు. బాడీలో ఉంటాడు. ఫస్ట్ ఆ డాక్టర్‌ని మనం వాడుకోవాలి. మీకు హెల్ప్ చేయడానికే ఉంటాడు. మీకు దెబ్బ తగిలినా సరే బాడీలో ప్రాసెస్ హీలింగ్ చేయడానికి బాడీ ఆర్ఎంఓ రెడీగా ఉంటాడు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఫస్ట్ ప్రైమరీ మెడికేషన్ అనేది మీ ఆర్ఎంఓని అడిగి తీసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు. ఫస్ట్ దట్ ఈస్ ద ఫస్ట్ టిప్. ఓకే. సెకండ్ వచ్చేసి వెయిట్ చేయాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే టైం ఇవ్వాలి. తొందరగా తగ్గాలని అనుకోవద్దు. చాలామంది ప్రాబ్లమ్ తొందరగా తగ్గిపోవాలని ఎప్పుడైతే అనుకుంటారో, ప్రాబ్లమ్ తగ్గిపోవాలని చెప్పేసి త్వరగా మెడిసిన్స్ వాడతారో, పవర్‌ఫుల్ మెడిసిన్స్ వాడతారో వాళ్ళే వీక్ అయిపోతారు ఓకే. జనరల్. థర్డ్ థింగ్ మనకు బాడీ వీక్ అయినప్పుడు, మన సిస్టమ్ వీక్ అయినప్పుడు కంపల్సరీ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్. మనం ఇన్ఫెక్షన్ రావద్దు అనుకోవద్దు. ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మనం తట్టుకునే కెపాసిటీ మన దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చాలామంది ఇన్ఫెక్షన్ రావద్దని చెప్పి అతి జాగ్రత్తగా ఉంటారు. బాడీ అనేది దేనికైనా తట్టుకునే సపోజ్ చికెన్ పాక్స్ వచ్చిందనుకోండి. ఆ చికెన్ పాక్స్ వలన దాదాపుగా 16 రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మీకు రావు. ఆ చికెన్ పాక్స్ వచ్చిపోతే దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ది బాడీ. ఓకే. దాన్ని మనం వ్యాక్సిన్ యేసుకొని, రాకుండా చేసుకొని, ప్లస్ వేరే మెడిసిన్స్ అన్ని వాడి మన బాడీని ఒక వీక్ కండిషన్‌లోకి అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ కండిషన్ నుంచి సో, డిఫరెంట్ కండిషన్‌లోకెళ్ళేసరికి మీరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, దాన్నలా వదిలేస్తే ఖచ్చితంగా. గుడ్ ఖచ్చితంగా. థింగ్ అంటారు. కరోనా వల్ల కొందరెందుకు బయటపడ్డారు, కొందరెందుకు బయటపడలేదంటే, వాళ్ళ పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీలో డిస్టర్బెన్స్ ఎవరైతే ఉంటదో, సిస్టమ్ వీక్‌నెస్ ఇమ్యూన్ సిస్టమ్ గానివ్వండి, వాళ్ళ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీక్‌నెస్ ఏదైతే ఉంటదో, వాటి వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళే ఎక్కువ డేంజరస్ పొజిషన్‌కెళ్లారు. హుహుహు. మోర్ ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయి, ఏ మెడిసిన్స్ వాడకుండా సస్టైనబిలిటీ ఉన్నోళ్ళైతే గనుక కరోనా అనేది నథింగ్ వాళ్ళకి. అసలు కొందరికి రానే రాదు. 3 పార్ట్స్. కరోనా వచ్చినా తట్టుకునే వాళ్ళు కొందరుంటారు. కరోనా వచ్చి దెబ్బతిన్న వాళ్ళు కొందరుంటారు. కరోనా అసలుకి రాకుండా ఉండేవాళ్ళు ఉన్నవాళ్ళు గూడా. కొందరుంటారు. ఓకే. ఇదంతా కూడా కాన్స్టిట్యూషనల్ బేసిస్‌లో మనుషులో జరుగుతుంది. హ్మ్. హ్మ్. జనరల్‌గా. ఇవన్నీ హ్మ్. కూడా అంటే మన సిస్టమ్‌లోనే ఒక డాక్టర్ ఉంటాడు. దాన్ని ఎవరు వాడుకున్నా సరే, వాళ్ళు ఫ్యూచర్ హెల్త్‌ను బాగా జాగ్రత్తగా అంటే ఇవన్నీ చిన్న చిన్న టిప్సే నేను చెప్పేది. ఫ్యూచర్‌లో ఎంతో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా అరికట్టే కెపాసిటీ చిన్న చిన్న టిప్స్‌కే ఉంది. సో, కిచెన్ టిప్స్ గూడా పనిజేస్తాయంటారా సార్? కిచెన్ టిప్స్ అనేటువంటివి టెంపరరీగా మీకు మేనేజ్ చేస్తాయి గానీ మిమ్మల్ని ట్రీట్ చేయవు. క్యూర్ చేయమంటారు. సపోజ్ మీకొక ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. ఆ ప్రాబ్లమ్‌కి మెడిసిన్స్ వాడారు. హ్మ్. ఆ ప్రాబ్లమ్ వల్ల మీ సిస్టమ్ డిస్టర్బెన్స్ అయింది. సో, ఆ డిస్టర్బెన్స్ ఫుడ్ వల్ల డేంజర్ కండిషన్‌లోకెళ్తది గానీ, ఫుడ్ కంట్రోల్ చేస్తే మేనేజ్ అయిద్దే గానీ ట్రీట్ గాదు. టైం తీసుకుంటది. ఒకవేళ ట్రీట్ కావాలన్నా సరే మీ బాడీ ట్రీట్ చేసుకోవాలి దాన్ని. మేబీ 6 మంత్సో, 1 ఇయరో, 2 ఇయర్సో టైం తీసుకుంటే ఇంకా మీ బాడీ అనేది దాన్ని బిల్డప్ చేసుకోవాలి. అదే మీరు మెడిసిన్ వాడకుండా ట్రీట్ చేసుకొని ఉంటే, ఆ డిస్టర్బెన్స్ ఉండేది కాదు. మన కిచెన్ టిప్స్ అనేటువంటివి వెరీ యూజ్‌ఫుల్ అయితాయి.